భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. హల్లెలూయా. మీలో ఎంతమందికి నేను మంచి అబ్బాయిని, మంచి అమ్మాయిని, లేదా మంచివాడను, మంచిదానను అనిపించుకోవాలని ఉంది? అందరికీ ఉంటుంది. కానీ ఎందుకో ఎంత మంచివాడనని అనిపించుకుందాం అనుకున్నా, ఎంత మంచిదానని అనిపించుకుందాం అనుకున్నా, కొన్నిసార్లు మంచిగా ఉండలేనటువంటి పరిస్థితి. ఇలాంటి అనుభవాలు ఇంచుమించుగా అందరికీ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. సంవత్సరాంతములో మనమున్నాం. నూతన సంవత్సర ప్రవేశమునకు సమీపంగా మనమున్నాం. మనందరి ఆకాంక్ష ఏంటంటే ఈ సంవత్సరంలో కాకపోయినా, కొంతమంది ఇలా అంటుంటారు, అయ్యిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందైనా నేను మంచిగా ఉండాలి, నేను మంచిగా జీవించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఆలోచనలు మనందరికీ కూడా ఉంటాయి. అయితే ఈరోజు దేవుని వాక్యము అందుకు అవసరమైన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన వలన కావడం లేదు కదా. అయితే మనం అలాగున ఉండడానికి అవసరమైన శక్తి దేవుని వాక్యము మనకు అనుగ్రహిస్తుంది. ఈ రోజున మన ధ్యానాంశము ఏమిటంటే ఆత్మ సంబంధమైన రోగ నిరోధక శక్తి, స్పిరిచువల్ ఇమ్యూనిటీ. ఆత్మ సంబంధమైన రోగ నిరోధక శక్తి. ఈరోజు నేను ఈ మాట అంటాను, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ ఇమ్యూనిటీ ఇన్ కమ్యూనిటీ అంటాను నేను. కమ్యూనిటీ అంటే సమాజము. ఏం చెప్పండి? దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇన్ కమ్యూనిటీ. అంటే రోగ నిరోధక శక్తిని గురించినటువంటి చైతన్యము, రోగ నిరోధక శక్తిని గురించిన అవగాహన ఈ రోజున కమ్యూనిటీలో పెరిగిపోయింది. అంటే సమాజములో బాగా పెరిగిపోయింది. నిజమే, ఇది అవసరమే. కమ్యూనిటీలో ఇమ్యూనిటీ ఉండాలి. ఏముండాలి? ఇమ్యూనిటీ ఉండాలి. ఇమ్యూనిటీ అనగా రోగ నిరోధక శక్తి. ఫలానా రోగం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇట్లా కొన్ని విషయాలు ఉన్నాయి. ఏం వాడుకోవాలి, ఎలా ఉంటే ఆ రోగము నాకు రాకుండా నేను ఉండగలను, ఇట్లాంటివి ఎన్నో మరి ప్రశ్నలు, అందుకు జవాబులు మరి సమాజము నిండా ఉన్నాయి దేవుని పిల్లలారా. మరి సంవత్సరాంతములో ప్రభువు కూడా మనలను ప్రేమించి ఆత్మ సంబంధముగా రోగ నిరోధక శక్తి మనం ఎలా పెంపొందించుకోవాలి, దేని వలన ఆత్మ సంబంధమైన రోగ నిరోధక శక్తి పెంపొందుతుందో, స్పిరిచువల్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందో ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. బై ద వే, మీకు తెలిసిన విషయమే జ్ఞాపకం చేస్తున్నాను. మనం చదివిన ఈ వాక్య భాగము జ్ఞాన సాహిత్యముగా పిలువబడుతున్న పుస్తకములలో ఒకటైన సామెతల గ్రంథములోనిది. కనుక మరి జ్ఞాన సాహిత్యములో మనకేం దొరుకుతుంది? జ్ఞానమే కదా. ఇది ఏ జ్ఞానము? దైవిక జ్ఞానం. ఇట్స్ అ డివైన్ విజ్డమ్. దైవిక జ్ఞానము మనకు ఏమి నేర్పిస్తుంది? ఆత్మ సంబంధంగా రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి అనే విషయం ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోగలం. ఎలా అంటే ఇక్కడ మనం చూస్తాం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. అంటే నేను చెడుతనము జోలి పోకుండా ఉండాలి అంటే అందుకు గాను నాకేం కావాలి? యెహోవాయందలి భయం కావాలి, దేవుని భయం కావాలి. సో ద ఫియర్ ఆఫ్ గాడ్ డెవలప్స్ స్పిరిచువల్ ఇమ్యూనిటీ ఇన్ అవర్ లైఫ్. దేవుని యందలి భయము నా జీవితంలో, మన జీవితంలో ఆత్మీయ రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది. హల్లెలూయా.
స్పిరిచువల్ ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. ఆ స్పిరిచువల్ ఇమ్యూనిటీ ఎలా డెవలప్ అవుతుంది? దేవుని యందలి భయం కలిగి ఉండడం ద్వారా మనలో స్పిరిచువల్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అయితే మరి దేవుని యందలి భయం ఎలా వస్తుంది మనకి చెప్పాలి. దేవుని యందలి భయం మనకు ఎలా కలుగుతుంది? అందుకే తరచుగా మీతో చెప్తాను, దేవుని వాక్యమును చదువుట ద్వారా, దేవుని వాక్యమును మనసు నిలిపి వినుట ద్వారా మనలో దేవుని భయము పెంపొందుతుంది. ఒకదానికొకటి లింక్ ఉంది. ఆత్మీయ రోగ నిరోధక శక్తి కావాలంటే దేవుని యందలి భయము వలన అది పెంపొందుతుంది. మరి దేవుని యందలి భయము నాలో ఎలా పెంపొందుతుంది అంటే దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, వినడం ద్వారా క్రమం తప్పకుండా నేను దైవిక భయాన్ని కలిగి ఉండగలను. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యములో మనకి ఏమేం విషయాలు మనకు కనబడతా ఉంటాయి? ఇదిగో, ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞకు అవిధేయుడైనప్పుడు అతడు ఎలా శిక్షించబడ్డాడు, ఆమె ఎలా శిక్షించబడింది, అతడు లేదా ఆమె వాళ్ళు ఏమి కోల్పోయారు, ఇలాంటి విషయాలన్నీ వాక్యం చదువుతున్నప్పుడు మనం గమనిస్తాం. అలా చదువుతూ ఉన్నప్పుడు తెలిసి ఎవరు పోగొట్టుకోవాలని అనుకోరుగా, తెలిసి ఎవరు శిక్షించబడాలని అనుకోరుగా. అవునంటారా కాదంటారా? సో దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదువుతూ ఉన్నప్పుడు అది మనలో దేన్ని ఉత్పత్తి చేస్తుంది? దేవుని భయాన్ని మనలో ఉత్పత్తి చేస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు ప్రత్యేకంగా ఇప్పుడు రిఫరెన్స్ తీయాల్సిన అవసరం లేదు, కానీ యోషియా అనబడిన రాజు గురించి మనం చదువుతాం. దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతాల్లో మీరు చదువుకోవచ్చు. యోషియా రాజు గురించి మనం చూస్తున్నప్పుడు అతడు దేవుని ఆలయాన్ని శుభ్రం చేయిస్తూ ఉన్నాడట, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని ఆలయాన్ని శుభ్రం చేయడం ఏంటి అని అంటే, ఆనాడు ప్రజలు దేవుని ఆలయము కేసి చూడలేదు, దేవుని ఆలయము తట్టు వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు వివిధమైన పనులలో, దేవునికి హేయమైనటువంటి పనులలో వారు నిమగ్నమై ఉన్నప్పుడు యోషియా దేవుని యందు భయభక్తులు గలవాడై ఆ ఆలయాన్ని క్రమపరిచేటువంటి పనిలో ఉన్నప్పుడు ఆయనకు దొరికిన, లేకపోతే తన సేవకులకు దొరికినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని వచ్చి ఆయన ఎదుట చదివి వినిపించినప్పుడు ఆయన తన బట్టలు చించుకున్నాడు అని రాయబడింది. బట్టలు చించుకోవడం అంటే తన తీవ్రమైన ఆవేదనను వెలిబుచ్చాడు. ఎందుకనంటే, అమ్మో ఇదిగో దేవుని ఉగ్రత ఇందుకు కదా మన దేశం మీదకి, మన అందరి మీదకి కూడా వచ్చింది, మనకి ఎంత భయం లేకుండా మనము నడుచుకుంటున్నాం అని చెప్పి తాను ఆవేదన చెంది కన్నీళ్లు కార్చి మెత్తని మనసుతో దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు అతన్ని కరుణించినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. సో యోషియా దేవుని యందలి భయాన్ని ఎలా కలిగి ఉన్నాడు? అతనికి దేవుడంటే భయం ఎలా కలిగింది అంటే, తన సేవకులు తన ఎదుట మోషే ద్వారా దేవుడు లిఖింపచేసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినప్పుడు అతడు దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, ఈ సంవత్సరాంతములో మనందరం కూడా దీని కొరకై కృషి చేయాలి, దీని కొరకై పాటుపడాలి. ఆత్మీయ రోగ నిరోధక శక్తిని, స్పిరిచువల్ ఇమ్యూనిటీని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అది ఎలా వస్తుంది? ఇక్కడ మనం చదివాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు అనే మాట చూస్తున్నాం. దయచేసి నాతో కలిసి ఆదికాండం 20వ అధ్యాయం ఒకసారి తీయండి. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే, మొదటిసారి బైబిలులో దేవుని భయము అనే మాట అక్కడ వ్రాయబడింది. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని అని అన్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఏమండి, ఈ స్థలమందు దేవుని భయము లేదు కాబట్టి అక్కడ ఎలాంటి స్థితి ఉందట? అపవిత్రత ఉంది. ఆ ప్రాంతంలో ఏముంది? అపవిత్రత ఉంది. దాన్ని గుర్తించాడు అబ్రహాం.
ఏమన్నాడంటే, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదురు అనుకొని చేసి తిని ఇలా చెప్పాను, ఇలా నేను మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి అబ్రహాము అక్కడ వివరణ ఇస్తున్నాడు. దేవుని పిల్లలారా, ఈ రోజున మనం ఆలోచన చేయాలి. దేవుని భయము గల వాళ్ళు పవిత్రంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా ఉంటారు. దేవుని భయం గల వాళ్ళు అపవిత్రత జోలి పోరు, ముట్టరు అనే విషయం ఈ వాక్యం ద్వారా మనకు రూఢి అవుతుంది. అయితే ఇలాంటి మాటలు చదువుతున్నప్పుడు చాలామంది ఏమంటారంటే, దేవుని భయం అనే మాట కేవలం పాత నిబంధనకే పరిమితమేమో అనుకునే వాళ్ళు లేకపోలేదు. కానీ దేవుని భయం అనే మాట పాత నిబంధన మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో కూడా మనం తరచుగా చూస్తాం. ఒక్క వాక్యం మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే మనకు వాగ్దానములు ఉన్నాయి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో, హల్లెలూయా, ఏంటంట, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఇందాక మనం ఆదికాండములో ఏం చదివాం? దేవుని భయం ఫలానా స్థలములో, అబ్రహాము గారు వెళ్ళినటువంటి ఆ స్థలములో దేవుని భయము లేదు కాబట్టి అక్కడ ప్రజలు ఎలా ఉన్నారట? అపవిత్రమైన కార్యములకు ఒడిగడుతున్న వాళ్ళుగా ఉన్నారు. అంటే ఒక మనుష్యునికి చెందిన భార్యను ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా ఇష్టపడేది ఆ మనిషిని చంపి సొంతం చేసుకునేటువంటి పని. ఈ రోజున మనం చూసినట్లయితే లోకములో ఈ విధమైన స్థితిగతులు మనకు అనేకమైన చోట్ల చూడగలుగుతా ఉన్నాం. కనుక దేవుని పిల్లలారా, మనం ఎలాంటి దినాల్లో బ్రతుకుచున్నాం? దేవుని భయము లేని దినాలలో మనం బ్రతుకుచున్నాం. ఏవండి, అనేక చోట్ల దేవుని భయము బొత్తిగా లేనటువంటి దినాల్లో మనం బతుకుతున్నాం. మరి ఈ దినాలలో మనం ఎలా ఉండాలి? దేవుని భయము లేని వాళ్ళకి ఇమ్యూనిటీ లేదు, స్పిరిచువల్ ఇమ్యూనిటీ లేదు. వాళ్లకు ఏ రోగాలు సంభవిస్తాయి చెప్పండి? పాప రోగములు సంభవిస్తాయి. పాప రోగములు మనకు సంభవించకూడదు, పాప రోగము నన్ను అంటకూడదు అనంటే మనందరము కూడా దేవుని భయం గల వాళ్ళమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలు గమనించండి, లోకములో సాధారణంగా శరీరానికి ఏదైనా రోగం వస్తే చనిపోవడం అనేది ఉంది కదా, ఉందంటారా? రోగం వెంట రోగం వస్తే ఇమ్యూనిటీ లేనప్పుడు చనిపోవడం ఉంటుంది కదా. అయితే ఆత్మ సంబంధంగా మనము ఎప్పుడైతే దేవుని భయాన్ని కోల్పోతామో మనకు పాప రోగములు సంక్రమించి మనం ఆత్మ సంబంధమైన మరణానికి గురి అవుతాము. అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళకూడదు అంటే దేవుని భయమును మనం పెంపొందించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అనేటువంటి మాటను వాక్యములో మనం చదువుతాం. హల్లెలూయా. నాకు బాగా ఇష్టమైన మాట భక్తుడైన నెహెమ్యా చెప్పిన మాట. ఏమంటాడంటే, దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు అని అంటాడు. చూద్దాం ఆ వాక్యాన్ని కూడా. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం చదవండి 15వ వాక్యం. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారం, ద్రాక్షారసం, 40 తులాల వెండి తీసుకొనుచూ వచ్చారు. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చారు. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. ఎంత అద్భుతమైన మాట అండి. హల్లెలూయా. ఏం చెప్పగల బలం? అందరూ అలా చేస్తున్నారండి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. ఒక చిన్న ప్రశ్న. సంవత్సరాంతంలో ఉన్నాం, ఆఖరి పునరుద్ధాన దినం. ఒకసారి ఈ సంవత్సరాన్ని మీరు తలపోస్తారు కదా, అనేక జ్ఞాపకాలు వస్తాయి. రాత్రి మనం అదే పని మీద ఉండబోతాం. అయితే ముందుగానే మొదలు పెడదాం. ఏంటంటే, దేవుని భయము చేత నేను ఫలానా చేయలేదు అన్న విషయాలు ఏమైనా ఉన్నాయా? నేను దేవునికి భయపడి నేను అది చేయలేదండి, అటు పోలేదండి, నేను అది చూడలేదండి, నేను దాన్ని ముట్టలేదండి,
నేను ఇలా వ్యవహరించలేదండి. దేన్ని బట్టి దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు అనే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఈయన ఒక అధికారి స్థానములో ఉన్నాడు కాబట్టి ఈయనేమన్నాడంటే దేవుని భయం చేత నేను లంచాలు పుచ్చుకోలేదు. హల్లెలూయా. నాకు తెలుసు మన సంఘములో ఒకరిని ఇలాగున సున్నితంగా ప్రభువు నామమున హెచ్చరించడం జరిగింది. అదేమిటంటే తన తోటి పనివారట అందరూ కూడా దసరా మామూలు తీసుకుంటుంటే తాను కూడా తీసుకున్న తర్వాత తన గుండె కొట్టుకోవడం మొదలుపెట్టిందట. అది గుండె ఎప్పుడు కొట్టుకుంటుంది కదా, కాకపోతే కొంచెం స్పీడ్ కొట్టుకుంటుంది. ఏమవుతుంది? అయ్యో 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 ఏంటి ఇట్లా చేశాను అంటే అప్పుడు సేవకులంగా మమ్మల్ని వచ్చి అడిగినప్పుడు మేము చెప్పాం, మనం అలాగ చేయకూడదు, మనము దేవుని భయము కలిగి ఉండాలి, మనం అలాగా చేయకూడదు అనగానే దేవునికి స్తోత్రం, ఆమె దేవుని మాటకు లోబడి దేవుని భయము చేత తాను పొందిన సొమ్మును ఏం చేశారు? తిరిగి మళ్ళీ వెళ్ళి అప్పు చెప్పారు. ఎందుకు ఇలా అంటే ఏమోనండి నేను అలా చేయకూడదు, నాకు భయమేస్తుంది అని చెప్పి. దేవుని పిల్లలారా గమనించండి, దేవుడు తాను ఏమైతే లాస్ దాన్ని మరొక విధంగా మరొక రూపంగా తనకు అనుగ్రహించారని తానే స్వయంగా సాక్ష్యం చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇది ఒక ఉదాహరణగా మాత్రం మీతో చెప్పాను. ఇదిగో నేను దేవుని భయము చేత లంచము తీసుకోలేదు, ఇదిగో నేను దేవుని భయము చేత అక్రమమైనటువంటి సంపాదన వైపు నా కన్నులు నేను ఎత్తలేదు అని మనం చెప్పగలమా? దేవునికి స్తోత్రం. అలాగే ఇదే 5వ అధ్యాయంలో ఇంకొక చోట కూడా ఇలాంటి మాటే ఒకటి వ్రాయబడింది. 9వ వచనములో మనం చూస్తే, మరియు నేను మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తించకూడదా? నెహెమ్యా తాను దేవుని భయం గలవాడొకట మాత్రమే కాకుండా తన ప్రజలను కూడా ఏం చేస్తున్నాడు? దేవుని భయము కలిగి ఉండేలాగా వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. మీరేమిటి? మీ సహోదరుల యొద్ద వాళ్ళు మిక్కిలి అవసరతలో ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు? వాళ్ళని మీరు దగ్గర తీశారు. వాళ్ళ దగ్గర మీరు ఏం చేస్తున్నారంటే వడ్డీని మీరు పుచ్చుకుంటున్నారు అని చెప్పి అక్కడ వాళ్ళని గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మబడ్డారట, దాసులుగా కొనేశారట. అక్కడ మనం చూసినట్లయితే పై వాక్యాలన్నీ 4వ వచనంలో, మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీద ద్రాక్ష తోటల మీద మేము అప్పు చేశాం, మా ప్రాణం మా సహోదరుల ప్రాణం వంటిది కాదా, ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాసత్వములో ఉన్నారు అని చెప్తున్నారు. దేవుని పిల్లలారా, మిక్కిలి అవసరతలో ఉన్నప్పుడు, బహుభయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారట? తమ సహోదరులను వాళ్ళు బాధించుచున్నవారుగా ఉన్నారు అని మనం చూస్తున్నాం. అందుకు నెహెమ్యా అంటున్నాడు, దేవుని భయమును బట్టి మీరు ప్రవర్తించకూడదా అని అంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని భయం, హల్లెలూయా. దేవుని భయము చేత లంచము పుచ్చుకొనలేదు. దేవుని భయము చేత ఇదిగో మీరు మీ ప్రజలను, మీ సహోదరులను మీరు ఏం చేయకూడదు? బాధించకూడదు అని చాలా ఖండితంగా చెప్తా ఉన్నాడు. మరొక చోట దేవుని వాక్యాన్ని మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథములో 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం, వీరు యాజకులే, ఏలీ యొక్క పిల్లలు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు? 15వ వచనం నుండి మనం చూస్తే, ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో, యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలనని చెప్పుచూ వచ్చెను. దేవుని పిల్లలారా, ఇక్కడ హోఫ్ని ఫీనెహాసులు దేవుని భయము లేని వారై దేవుడు నియమించిన క్రమాన్ని తప్పారు. దేవుడు అసలు బలులను ఏర్పాటు చేసినప్పుడే ఆయన నియమించిన ఒక కట్టడి ఏంటంటే, యాజకునికి రావలసిన వంతు, యాజకునికి రావలసిన భాగమును గురించి ఆయన ముందుగానే చెప్పాడు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారట? హోఫ్ని ఫీనెహాసులు అంటే దేవునికి బలర్పించుట కంటే ముందే మీరేం చేయాలి? మాకు వాటా ఇవ్వాలి. ఏం చేయాలి?
మాకు వాటా ఇవ్వాలి. సరే, ఇప్పుడు మనకు బలులు లేవు, మీరు యాజకులు కాదు, మనమందరం. అయితే మరి ఈ వాక్యాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి అంటే, దేవుని పిల్లలారా గమనించండి, దేవునికి చెల్లించవలసిన ఆ మొదటి సమయం, ఏమండి, దేవునికి ఇవ్వవలసిన ఆ ప్రథమ ప్రాధాన్యతను మనం ఏం చేయకూడదు చెప్పండి, మరొకరికి ఇవ్వడానికి వీలు లేదు, లేదా పొందాలని ఆశించటం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ హోఫ్నీ ఫీనెహాసులు ఏం చేశారు? దేవుని భయము లేని వారై, మామూలుగా వాళ్ళకు బలర్పించిన తర్వాత దానిలో ఒక వాటా వంతు మరి దేవుని సన్నిధిని సేవ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట, దానికంటే ముందుగానే మాకు ఇచ్చేయండి, మాకు కావాల్సిందే అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దేవుని భయము లేని వారై హోఫ్నీ ఫీనెహాసులు ప్రవర్తించినట్లుగా మనం చూస్తాం. వారి కన్నుల ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. భక్తిహీనులు దేవుని భయము కలిగిన వారు కారు. కనుక ఈ రోజున దేవుని వాక్యము మనందరికీ ఇస్తున్నటువంటి ఒక మంచి హెచ్చరిక ఏంటంటే, ఇదిగో మీరు దేవుని యందలి భయాన్ని పెంపొందింపజేసుకోవాలి, దైవిక భయము కలిగి మనము నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరులను బాధించకూడదు, ఆమేన్. లంచములు పుచ్చుకొనకూడదు, దేవునికి ఆ ఎదుట హేయమైనది అక్రమమైన దాని జోలి మనము పోకూడదు, అపవిత్రమైన దానిని మనము ముట్టకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇంకా మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ భక్తుడైన పౌలు గారు ఈ విధంగా మాట్లాడతాడు. చదవండి. తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైన చెడ్డవైన ఏవైనా దేహముతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతివాడు పొందునట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. కావున మేము ప్రభు విషయమైన భయమును ఎరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాం. ఏమంటున్నాడండి పౌలు గారు? పౌలు గారికి ఏం తెలుసు అంటున్నాడు? ప్రభువు విషయమైన భయమునెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. హల్లెలూయా. ప్రభువు విషయమైన భయమును ఎరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాం అంటే ఆయన భయం కలిగి ఉన్నాడు, ప్రజలలో కూడా ఏమేమి ప్రేరేపిస్తున్నాడండి? దైవిక భయాన్ని పుట్టిస్తున్నాడు. హల్లెలూయా. నెహెమ్యా అలానే చేశాడు. తాను భయం కలిగి నడుచుకున్నాడు, ప్రజలను గద్దిస్తున్నాడు. మీరు ఇలా చేయొచ్చునా? మీకు అసలు దేవుడంటే భయం ఉందా? దేవుడు ఆయన చర్య తీసుకుంటాడనేటువంటి భయం లేని వారిగా మీరు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి అక్కడ వారిని కూడా హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుని పిల్లలారా గమనించండి, భయము పుట్టించడం దేవునికి పెద్ద విషయమేమీ కాదు. భయము పుట్టించడం దేవునికి పెద్ద విషయమేమీ కాదు. అందుకనే దేవుని భయము లేనటువంటి ఆ ప్రాంతములో అబ్రహాము గారి పక్షంగా దేవుడు ఆ జనులకి భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు. వెంటనే అబీమెలెకు వచ్చి వణికిపోతూ అబ్రహామును నువ్వు చేసిన పని ఏంటని అన్నప్పుడు ఆయన అన్నాడు, మీరు దేవుని భయం లేని వాళ్ళు కదా, అందుకనే నేను ఇలా చేశానన్నప్పుడు దేవుడు హెచ్చరించాడు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, దేవుని భయం కలిగి ఉండడం వలన మనం ఎట్లా దీవించబడతాం? దేవునికి స్తోత్రం. మంచి రోగ నిరోధక శక్తి ఉందనుకోండి, మనం ఆరోగ్యంగా ఉంటాంగా. ఆత్మీయ రోగ నిరోధక శక్తిని మనం పెంపొందించుకున్నాం అనుకోండి, ఆరోగ్యంగా ఉంటాం. ఎలా ఉంటుంది ఆ జీవితం చూద్దాం. 111వ కీర్తన 10వ చరణాన్ని ఒకసారి మనం చదువుదాం. 111వ కీర్తన 10వ చరణం చూస్తే, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. ఏమండి, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మీ అందరికీ దానియేలు గుర్తుకు రావాలి, మీ అందరికీ యోసేపు గుర్తుకు రావాలి. ఏమండి, వాళ్ళంతటి జ్ఞానవంతులు ఎలా అయ్యారు? వాళ్ళ జ్ఞానం ఏం చేసింది? దేశాలను రక్షించింది, దేశాలను కాపాడింది. ఈ రోజున నీ జ్ఞానం ఎవరిని కాపాడుతుంది? నీ జ్ఞానం ఎటువంటిది? నా జ్ఞానం ఎటువంటి జ్ఞానం ఎవరికట?
అయ్యా చెప్పాలి, జ్ఞానం ఎవరికి? యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. ది రూట్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఓకే, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. జ్ఞానం ఎలా పుడుతుంది? జ్ఞానం ఎలా వస్తుంది అంటే యెహోవా యందలి భయమే జ్ఞానానికి మూలం. దేవునికి భయపడబట్టేగా యోసేపు అపవిత్రమైనటువంటి ఆ పనిజోలి పోలేదు, అపవిత్రతను తాను ముట్టలేదు కదా. అందుకని అన్నాడు, నా దేవునికి భయపడి అనే మాట వాడతాడు అక్కడ. నేనిట్లు ఇట్టి కార్యము చేయుదును. చూడండి, ఏ భక్తుని గురించి మనం చూసినా వారు దేవుని భయం గల వారు ఉన్నారు. నెహమ్యా ఏమన్నాడు? దేవుని భయము చేత నేను అలాగా చేయలేదన్నాడు. పౌలేమన్నాడు? ప్రభు విషయమైన భయమును ఎరిగిన వారమై అని అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యోసేపు ఏమంటున్నాడు? నేనెట్లు ఆయన ఎదుట ఇట్టి కార్యము చేస్తాను అంటే యోసేపునకేముంది? భయం ఉంది. ముఖ్యంగా యవనస్తులైన పిల్లలు గమనించండి, అమ్మ నాన్నల భయం కాదు. ఏ భయం కావాలి? దేవుని భయం కావాలి. హల్లెలూయా. దేవుని భయం జ్ఞానమునకు మూలం. యెహోవా యందలి భయం జ్ఞానానికి మూలం. అందుకనే దానియేలు గురించి మనం చూస్తున్నప్పుడు అతను ఏ గొప్ప యూనివర్సిటీలో చదువుకోకపోయినా, ఏ గొప్ప విద్యావంతుడు ఆయన కాకపోయినా కూడా ఆయన దేన్ని బట్టి అంత జ్ఞానం కలిగి నడుచుకున్నాడు అంటే ఆయన దేవునికి భయపడి అపవిత్రమైనటువంటి ఆహార పదార్థములను త్యజించినందువలన హల్లెలూయా ఆయన ఏమయ్యాడు? జ్ఞానవంతుడయ్యాడు. యోసేపు ఏమయ్యాడు? జ్ఞానవంతుడే. సో దేవుని భయం మనం కలిగి ఉండటం వలన అది మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానము ఈ భూ సంబంధమైన విషయాలకే కాదు. ఏమండి, ఒక మాట సామెతల గ్రంథంలో మనం చదువుతాం, బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోవు జీవమార్గమును తానేం చేస్తాడట? నడుచుకుంటాడు. హల్లెలూయా. మనం గమనిస్తే యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము అని మనం చూస్తాం. అలాగే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అమ్మా వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యం, ఘనత, జీవం దాని వలన కలుగును. సంపద ఏం చెప్పండి? జ్ఞానము, ఐశ్వర్యము దేని వలన కలుగుతున్నాయి? యెహోవా యందలి భయము వలననే కదా. హల్లెలూయా. జ్ఞానం కలిగి ఉన్నాం, తర్వాత ఐశ్వర్యం. దేని బట్టండి? ఐశ్వర్యం. ఐశ్వర్యం ఐశ్వర్యం ఎలా వస్తుంది? దేవుని యందు భయం విడిస్తేనా? దేవుని యందు భయం కలిగి ఉంటేనా? అబ్రహాము అంత ఐశ్వర్యవంతుడు ఎలా కాగలిగాడు? అంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది అబ్రహాంకి అంటే తాను దేవుని భయము గలవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని భయం గలవాడని ఎలా చెప్పొచ్చు అంటే తన తమ్ముని కుమారుడైన లోతు విషయములో తాను ఎట్లా నడుచుకున్నాడండి. హల్లెలూయా. తాను ఎలా జీవించినా, తాను ఎట్లున్నా కూడా దేవునిని బట్టి అతనికి ఏం చేసిన వాడుగా ఉన్నాడు? మేలు చేసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. లోతునకు ఎక్కడ తాను బాధ కలిగించిన వాడుగా అబ్రహాము లేడు. తాను దేవుని యందు భయం గలవాడై తాను వెళ్ళు ప్రతి స్థలమందు నడుచుకున్నాడు. హల్లెలూయా. అందుకనే మిక్కిలి ఐశ్వర్యవంతుడు తాను కాగలిగాడు. ఇక్కడ మనం చదివాం, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దేవుని యందు భయము కలిగి ఉండడం వలన మనం పొందుకుంటాం. ప్రసంగి గ్రంథములో కూడా జ్ఞాని అయిన సొలొమోన్ రాసిన మాట 7వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, నీవు దేవుని దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడువకుండుటయు మేలు. ఓకే, దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును అని చెప్పి. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూస్తే 15వ వచనములో, నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటినన్నిటినీ చూచాను, నీతిని అనుసరించి. ఒక్క నిమిషం అండి, ఇక్కడ నేను ఈ మాట దగ్గర కొంచెం ఆగి వివరణిస్తున్నాను. ఎందుకంటే
కొంచెం అర్థమైనట్టుగా కొంచెం అర్థం కానట్టుగా ఉంటుంది. ఏంటంటే దీన్ని పట్టుకొని ఉండుట, దాన్ని చెయ్య విడవకుండుట మేలు. ఏంటవి తెలియాలంటే పై వాక్యంకి వెళ్ళాలి. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. ఉన్నారంటారా? ఇప్పుడు నేను ఒక పక్క వాక్యం చెప్తా ఉంటే ఇంకొక వైపు మీ మనసు మరోవైపు లాగబడతా ఉంటుంది. అవునా కాదా? నాకు తెలుసు. ఎందుకంటే మనసు చంచలమైనది. మనసు నిలిపి వాక్యం వినడం ఎంత కష్టమో. నేను ఇలా వాక్యం చెప్తుంటే మీరేమనుకుంటారంటే, పాస్టర్ గారు యెహోవా యందు భయం ఐశ్వర్యం అంటున్నారు, యెహోవా యందు భయం వలన ఐశ్వర్యం అంటున్నారు, జ్ఞానం అంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎంతో మంచి భక్తి చేసి కూడా మిక్కిలి పేదవాళ్ళుగా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది మాకు తెలుసండి. నీతిని అనుసరించటం వలన వాళ్ళకి పెద్ద ప్రయోజనమేమీ కలగలేదండి. అది పాపం, అది చేయకూడదు, ఇది పాపం, ఇది చేయకూడదు, అది ముట్టకూడదు, ఇది చూడకూడదు అంటూ భయంకరమైన రోగాలు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకనే మేము ఒకటి డిసైడ్ అయ్యామండి, ఇదంతా ఒట్టిది, పెద్ద ప్రయోజనమేమీ లేదు. ఇక్కడ ఏమన్నాడు సొలొమోన్? నీతిని అనుసరించి, ఏమండి, నీతిని అనుసరించి అంటే భక్తి మార్గాన్ని చక్కగా నడుచుకొని నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులయుండియు చిరాయువులైన దుష్టులను కలరు. అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఈ లోకములో చూస్తున్నటువంటి కొన్ని సంగతులు, కొన్ని దృశ్యాలు దేవుని భయము విడిచి నడిచేటట్టుగా మనల్ని ఏం చేస్తాయి? ప్రేరేపిస్తాయి. ఎట్లా? దేవుని భయం విడిచి నడిచేలాగా ఎందుకు ప్రేరేపిస్తాయంటే, నేను ఇంత భక్తి చేయడం వల్ల నాకు పెద్ద ఒరిగిందేమీ కనబడటం లేదు, అదిగో వాళ్ళు చూస్తే చాలా భక్తిహీనంగా నడుచుకుంటున్నారు అని చెప్పి. అయితే తర్వాత వచనం చదివితే ఏమంటాడు? అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనం చేసుకుంటావు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోతావు. నీవు దీన్ని పట్టుకొనిండుట, దాన్ని చేయి విడవకుండుట మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించు. అంటే ఇక్కడ వాక్యం మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, కొంతమంది నీతి కలిగి ఉండాలని, భక్తి కలిగి ఉండాలని, ఇక సమాజంలో ఏమంటే మనం ఉండకుండా వెళ్ళిపోతామా? పూర్వకాలములో మీరు గమనిస్తే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య కొంత కాల వ్యవధి ఉంది. ఆ కాలములోనట కొన్ని రకాలైనటువంటి తెగల ప్రజలు యూదులలో నుండి బయలుదేరారట. అలా బయలుదేరిన వాళ్ళలో ఒక తెగ పేరేమిటంటే ఎస్సేనీయులు. ఎవరు వాళ్ళు? జస్ట్ అలా మీకు చెప్పి మళ్ళీ నేను ఇక్కడ తీసుకోవాలి. ఎస్సేనీయులు వాళ్ళు ఎలాంటి స్వభావం గలవాళ్ళు చెప్పండి? వాళ్ళు ఎలాంటి స్వభావం గలవాళ్ళు అంటే, నేను పవిత్రంగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంకా ఎవరిని కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదట, ఎవరితో మాట్లాడడం కానీ, ఎవరిని అంటుకోవడం కానీ, వాళ్ళని ఎవరన్నా అంటుకున్నా కానీ అసలు ఒప్పుకునేవాళ్లే కాదట. వాళ్ళని ఎస్సేనీయులు అంటే సన్యాస వర్గానికి చెందినవారు. ఇక్కడ సొలొమోన్ ఏం చెప్తున్నాడంటే, నీతిమంతులుగా ఉండాలి, కానీ అదే టైంలో ఏమవ్వకూడదు, సన్యాసులుగా మాత్రం మారకూడదు. అది అధికముగా, అక్కడ ఉన్న మాట ఏంటంటే అధికముగా, చూడండి, నో అధికముగా జ్ఞానివి కాకుము అంటే, అధికముగా జ్ఞానివి కాకుము అంటే నేను పరిశుద్ధంగా ఉండాలి అనే క్రమములో నువ్వేమవ్వకూడదు చెప్పాలండి. నేను పరిశుద్ధంగా ఉండాలనే క్రమంలో ప్రజలకు నేనేమవ్వకూడదు, దూరం అవ్వకూడదు. యేసు ప్రభు ఎలా ఉన్నారు చెప్పండి? అందుకే కదా ఆ రోజున పరిసయ్యులు ఏమన్నారు? పరిసయ్యులు అన్న మాటకు మీకు అర్థం తెలుసా? పరిసయ్యుడు అనగా ప్రత్యేకించబడినవాడు అని అర్థం. వాస్తవంగా పరిసయ్యులు చాలా మంచోళ్లే, కానీ అధిక మంచితనం అయిపోయింది, అక్కడే దెబ్బ కొట్టింది. పరిసయ్యుడు అనగా ప్రత్యేకించబడిన వాళ్ళు. వాళ్ళు ఎక్కడి నుంచి ప్రత్యేకించబడ్డారు? పాపులతో ఏం చేయకూడదట చెప్పాలండి. ఒక నిమిషం ఆగండి, ఒక మాట చెప్తాను. డాక్టర్ గారు హైజీనిక్గా ఉండాలి. అమ్మ, మన నర్సింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కూడా మన మందిరంలో ఉన్నారు, అవునా? వైద్యులు, నర్సింగ్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి? వాళ్ళ చేతులు వాళ్ళు ఎలా ఉంచుకోవాలి చెప్పండి? చెప్పాలి మీరు. పరిశుభ్రంగా హైజీనిక్గా ఉండాలి. డాక్టర్ గారు మురికిగాడు ఉంటే ఏమవుద్ది?
చెప్పండి, ఆయన దగ్గరికి వెళ్ళే రోగులకి ఇంకా కొత్త రోగాలు అంటుకుంటాయి. సో డాక్టర్ ఎప్పుడూ కూడా తనను తాను ఎలా ఉంచుకోవాలి? తను తాను పరిశుద్ధంగా కాపాడుకుంటూనే ఏం చేయాలి? ఇది కదా ఛాలెంజ్. తను పవిత్రంగా ఉంచుకోవాలి. అపవిత్రులైన వాళ్ళకి ఏం చేయాలి? వైద్యము చేయాలి. మరలా తను కడుక్కుంటూ ఉండాలి. ఇప్పుడు అవునా కాదండి? ఇప్పుడు ఉన్నారు, సపోజ్ అనుకుందాం, నాకు ఒక డాక్టర్ గారు తెలుసండి, మీకు కూడా తెలుసు అంట ఆయన కొంతమందికి. సపోజ్ ఎక్కడన్నా రోడ్డు మీద పోయి దెబ్బ తగిలి బ్లడ్ గారుతుంది అనుకోండి, తొడవుడు ఆయన తుడవుడు. అదేమంటే ఏమంటాడు? నా రక్తం చూస్తే ఏమంటాడు? అందుకని ఊళ్ళో అందరూ ఆయన గురించి ఏమనుకుంటారంటే, ఈయనేమి డాక్టర్ రా బాబు, మంచోడే, చాలా మంచోడే కానీ ఎవరైనా గాయమయ్యి రక్తం కారుతూ ఉంటే చెయ్యేసి దూదేసి తుడవడు. అదేమంటే నాకు రక్తం చూస్తే భయం అంటాడు, లేకపోతే మరొకటి అంటాడు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఊళ్ళో, ఈయనేమి డాక్టర్ రా అనుకుంటున్నారా? అనుకోవట్లేదా? అనుకుంటున్నారు. మీకు ఎవరో కూడా తెలుసు, రైట్? ఇప్పుడు అవసరం లేదు, దాని దగ్గర మనం వెళ్ళదు. కానీ గమనించండి దేవుని పిల్లలారా, అధికముగా నీవు ఏమవద్దు? జ్ఞానివి కావద్దు. అక్కడదేముంది? అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము అంటే అర్థం ఏంటంటే, ఈ నీతిమంతుడిగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలనే క్రమంలో నువ్వేమవ్వకూడదు? ఐసోలేట్ అవ్వకూడదు. ఐసోలేట్ అంటే అర్థం ఏంటంటే దూరం అయిపోకూడదు. అలా అవ్వటం వలన సమస్యలు ఉత్పన్నమవుతాయి. దేవుని పిల్లలారా, యేసుని పరిసయ్యులు ద్వేషించిన కారణములో ఒక కారణం అదే. ఎందుకంటే ఆయన సుంకరులతో ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. అలాగే కొంతమంది పాపాత్ములు వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటున్నారు. పాపాత్ములు వచ్చి ఏం చేస్తున్నారు కదా? సీమోను అని ఒక పరిసయ్యునింటి ఆయన భోజనాన్ని కూర్చున్నప్పుడు ఒక ఆవిడ వచ్చి ఆయన పాదాలను తుడుస్తుంది, కన్నీటితో తడుపుతుంది. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారు, అయ్యో ఈమె ఎట్టిదో. ఆయనకి తెలుసుంటే అసలు ఆమెను ఏం చేసేవాడు? చెప్పండి, దగ్గరకు రానిచ్చేవాడు కాదు. మరి దగ్గరకు రానివ్వకపోతే ఆమె ఎలా బాగుపడుతుంది? అసలు ఆయన ఏమంటాడు? వైద్యునికి ఎప్పుడు ఏంటి పని? ఏమంటే ఒక చిన్న మాట అండి, ఏమంటే డాక్టర్ గారులకి ఎప్పుడు నీరసం మొహాలే కనపడతారు. చెప్పరేంటి? ఏ డాక్టర్ అయినా ఏంటో నా బతుకు, నా జీవితం ఏంటి, పొద్దున్న లేస్తే ఒక్కళ్ళన్నా శుభ్రంగా చూసి కళ్ళతో మంచిగా చూద్దామని ఒక్కడ కనపడతారు డాక్టర్ గారికి. అందరు నీరసం మొహాలే, అందరు ఏడుపు మొహాలే. ఎవరో హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళందరూ ఎట్లా వెళ్తారండి? మంచిగా డ్రెస్అప్ అయి చక్కగా అలంకరించుకొని మంచి సెంట్లు కొట్టుకొని వెళ్తారా? వెళ్ళిపోయేవాళ్ళం 24. డాక్టర్ గారు ఎవరి మధ్య ఉంటారు చెప్పండి? కంపు. చెప్పండి అందరూ, ఎటు చూసినా చెప్పాలి, ఎటు చూసినా కంపే. ఆమె నుంచి కంపు, వాడి నుంచి కంపు, ఈ నుంచి కంపు. మరి వాళ్ళందరి మధ్యలో ఉండి వాళ్ళ కంపును పోగొట్టి పంపించాలి. హల్లెలూయా. అది డాక్టర్ గారి పని. ఇక్కడ సొలొమోను రాసిన మాట భావం అది. నేను అందుకే ఇక్కడ ఆగి ఇంత వివరణ ఇచ్చాను. మాటలు కనుక సరిగా అర్థం చేసుకోకపోతే, అదిగో వాక్యం చెప్పింది ఎక్కువ మంచిగా ఉండకూడదంట అని మీరు పొరపాటు పడే ప్రమాదం ఉంది. అక్కడ దాని భావం అది కాదు. ఎక్కువగా అంటే అర్థం ఏంటంటే, నీవు మంచిగా ఉండాలనే క్రమములో నువ్వేమవ్వకూడదు? నువ్వు పరిశుద్ధంగా ఉండేటువంటి క్రమములో నువ్వేమవ్వకూడదు? దూరం కాకూడదు. హల్లెలూయా. అక్కడ చెప్పిన మాట, నీతిమంతులు, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. ఓకే, దుర్మార్గులై ఉండి కూడా చిరాయువులైన దుష్టులను కలరు. ఈ రెండు నీ కళ్ళ ముందు కనపడినప్పుడు ఎలాంటి అభిప్రాయం వస్తుంది? ఉపయోగం లేదు, దేవుని యందు భయం కలిగి ఉండటం వల్ల అనే ఒక ఈజీనెస్ ఎక్కడైనా వస్తుందేమో. జాగ్రత్త, నీవు భయం కలిగి ఉండాలి. ఆమేన్. ఇతరులలో కూడా దేవుని భయం కలిగి ఉండేటట్టుగా వాళ్ళని పురికొల్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే నెహమ్యా చేశాడు. ఏమండి, అదే పౌలు గారు చేశాడు. మనం కూడా అలాగుండాలి. చివరికి ఒక మాట చదివి మీకు చూపించి నేను ముగిస్తాను. యెహోవా యందు భయము కలిగి ఉండటం వలన మనకు జ్ఞానం, మనకు ఐశ్వర్యం. అంతేకాదు, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదివితే, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఈ సందర్భం ఏమిటంటే, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా
చూచుకో. అంటే దేవుని యందలి భయము మన సత్ప్రవర్తనకు మూలం. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అంటే నేనేమవుండాలి చెప్పాలి? దేవుని భయము కలిగి ఉండాలి. ఎక్కువ మాటలు, నాకు ఆ కళ, నాకు ఇది కాదు, అధికమైన స్వప్నములు, మాటలును, నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవునికి స్తోత్రం. అంటే సొలొమోను ఏమని ప్రేరణిస్తున్నాడంటే, మన జీవితంలో, మన ప్రవర్తనలో దేవుని భయం అనేది ఉండాలి. అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? తిన్ననిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన మాటలు ఎలా ఉంటాయి? తిన్ననిగా ఉంటాయి. అందుకే అంటాడు, ఆయన ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. నీ నోటిని త్వరపడి మాటలాడనియొద్దు అనేటువంటి హెచ్చరికను చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనందరి జీవితాల్లో దేవుని భయము కలిగి నడుచుకునే వారమై ఉందుము గాక. హల్లెలూయా. ఆయనంతలి భయము మనం కలిగి ఉన్నప్పుడు చెడుతనము నుండి మనము తొలగిపోతాం, జ్ఞానం కలిగి జీవిస్తాం, ఐశ్వర్యవంతులం అవుతాం. హల్లెలూయా. అలాగే సత్ప్రవర్తన కలిగి ఆయనను మహిమపరిచే వారం అవుతాం. తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం.